చేసిన మీ పక్షమున యెహోవా యుద్ధము చేయును. అట కాకుండా మీరు మూలనున్న పట్టాకత్తి నూరుకుంటా కూర్చుంటే బయటికి తీసి చేయకుండా మనము ఎందుకో తెలుసా? నువ్వు వెలుగు సంబంధి, అవతలోడు చీకటి సంబంధి. నువ్వు పరలోక నివాసి, వాళ్ళు భూలోక నివాసి. వాళ్ళు అందరూ ఇక్కడనే 7 ఏళ్ల శ్రమల కొరకు ఉండబోతా ఉన్నారు. మనం 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఎదురు చూడబోతా ఉన్నాం. వాళ్ళు ఇక్కడ శ్రమలు అనుభవించి 7 ఏళ్లు చాలా దారుణమైన హింసలు పొందబోతున్నారు. మనం మహిమ పొందబోతున్నాం. కోట్లాది దూతల మధ్యలో 24 పెద్దల మధ్యలో సింహాసనాసీనుడైన దేవుడు నిలబడి ఆయన ఒక్కొక్కల పేరు పిలుస్తూ క్రొత్త పాటలు పాడుతూ నీ మీద జీవ కిరీటం, మహిమ కిరీటం, భూషణ కిరీటం, వాడబారని కిరీటము ఆయన ఉంచినప్పుడు కోట్లాది మంది ప్రజల మధ్యలో నువ్వు ఎంత గణపరచబడతావు. ఇక్కడ ఊస్తే ఏమైంది? ఊసుకోమను. ఇక్కడ యేసుప్రభుని కూడా ఊసిండ్రు. ఇక్కడ గుద్దితే ఏమైంది? గుద్దమను. యేసుప్రభుని కూడా గుద్దిండ్రు, పౌలు గారిని కూడా గుద్దిండ్రు. 12 మంది శిష్యులను ప్రార్థన చేసుకుంటుంటే బల్లెంతో పొడిచిండ్రు. వచ్చే ఇట్లా ఇట్లా తిప్పి మనిషిని, ఇట్లా ఉన్న మనిషిని ఇట్లా తిప్పి ఈ పంగలో పెట్టి రంపాలతో కోసి చంపిండ్రు, సింహాలకు అప్పగించిండ్రు. వాళ్ళకంటే పెద్ద కష్టాల మనకి, వాళ్ళకంటే పెద్ద బాధల మనకి. నువ్వు చస్తే ఆడికిపోతావు, నేను చస్తే ఆడికిపోతావు. మనందరి కొరకు ఎదురు చూస్తున్నాం. వాళ్ళకి ఇంకా బహుమానాలు ఇవ్వలే. మీకు తెలియక వాక్యం తెలియదు మీకు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మాట్లాడతాడు. వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తుండ్రు. మనం పోతేనే వాళ్ళ కిరీటాలు, మనం పోతేనే వాళ్ళకు బహుమతులు, మనం పోతేనే అక్కడ న్యాయపీఠం దగ్గర అన్ని కార్యక్రమాలన్నీ జరిగేది మనం వెళ్తేనే. దేవునికి ఇస్తాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయనేలా, అంత గొప్ప శిక్షను తప్పించుకొనవేలా. ప్రజలా గొప్ప రక్షణలో ఉన్నామా? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన కుమారుని పేరేంటి? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇంకొక పేరు ఉంది ఆయనకు, ఇమ్మానుయేలు, దేవుడు. చెప్పండి.